హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన వైఎల్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో చాలా చోట్ల క్లౌడ్ బరస్ట్లు అనేవి ఏర్పడటం సహజంగా మారిపోయాయి. సో అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి, వీటి వెనుకున్న వాస్తవాలు ఏంటి, అంతేకాదండి ఇవి ఎందుకు ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి అన్న ఫ్యాక్ట్ ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం మా ఫ్రెండ్. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్, మీరు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూస్తేనే ఈ క్లౌడ్ బరస్ట్ ఫ్యాక్ట్ ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. ఈ ప్రపంచం మొత్తంలో ఎవ్వరూ ఊహించని విధంగా ఏర్పడేదే క్లౌడ్ బరస్ట్ అని చెప్పాలి. ఇదొక ప్రకృతి వైపరీత్యంతో పాటు చాలా వరకు భారీగా వర్షం పడేలా సూచిస్తుంది. సాధారణంగా ఇదొక నిర్దిష్ట ప్రదేశం లేదా ప్రాంతంలో ఒక్కసారిగా భారీగా సంభవించే వర్షం అని చెప్పాలి. కొన్ని సందర్భాలలో జల ప్రవాహాలు అండ్ వరదలను ఏర్పరుస్తాయి. అసలు ఏం జరుగుతుందో తెలియని కొన్ని నిమిషాల్లోనూ లేదా కొన్ని గంటల వ్యవధిలోనే భారీ నుంచి అతి భారీ వర్షం ఒక్కసారిగా సంభవిస్తుంది. మనకి అర్థం కాని సమయంలోనే ఇది 100 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతంను కలిగి ఉంటుంది. సో వాస్తవానికి ఎక్కువగా పర్వతాలు లేదా కొండ ప్రాంతాల్లో సంభవించే వర్షం అని చెప్పాలి. ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ ఏర్పడటానికి సాంకేతికాలను కూడా మనం అబ్జర్వ్ చేయలేము. అంటే అంత డేంజరస్ ఈ క్లౌడ్ బరస్ట్ అని చెప్పాలి. సో అసలు ఇవి ఎలా ఏర్పడతాయి అన్న ఫ్యాక్ట్ ఏంటో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, అసలు క్లౌడ్ బరస్ట్లు ఎలా ఏర్పడతాయి. వాస్తవానికి ఈ క్లౌడ్ బరస్ట్లు ఏర్పడటానికి కొన్ని నిర్దిష్టమైన పరిస్థితులు కూడా కారణమవుతాయి. అవేంటంటే ఫ్రెండ్, ఎక్కడైతే ఉష్ణ ప్రాంతాలు ఉంటాయో, పర్వతాలు అధికంగా ఉండే చోట, హెవీ పొల్యూషన్ ఏరియాస్లో ఇవి చాలా వరకు ఏర్పడతాయి. ఒక్కసారిగా కొన్ని నిమిషాల్లోనే ఇవి ఏర్పడటానికి ప్రత్యేకించి కారణాలు కూడా ఉన్నాయి. నెంబర్ 1, అత్యధిక గాలి వీయడం. ఇలా అత్యధికంగా గాలులు వీయడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఉష్ణ తరంగాల తీవ్రత వల్ల మేఘాలు మారి పెద్ద పెద్ద క్లౌడ్స్గా ఏర్పడతాయి. నెంబర్ 2, టెంపరేచర్ అండ్ పొల్యూషన్స్. క్లౌడ్ బరస్ట్ అనేది నిజానికి టెంపరేచర్ అండ్ పొల్యూషన్ వల్ల వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు క్రింది గాలి పైకి ఒక్కసారిగా ప్రవహిస్తుంది. సో భూమి నుండి వేడి ఆవిరి పైకి ఆవిరిగా మారి గాలి చల్లబడుతుంది. ఒక్కసారి మేఘాల రూపంలో ఇవి క్లౌడ్ బరస్ట్గా మారిపోతాయి. సో ఇదే ఒక మెయిన్ కారణం అవుతుంది క్లౌడ్ బరస్ట్ ఏర్పడటానికి. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 2, మబ్బులు కుప్పకూలడం. ఫ్రెండ్స్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ విషయానికి వస్తే మబ్బులు కుప్పకూలడం ఇది చాలా డేంజరస్ అని చెప్పాలి. ఆకాశంలో చాలా వరకు మబ్బులు తేమ లాంటి మేఘాలతో నిండి ఉండడం వల్ల ఒక్కసారిగా విచ్ఛిన్నం చెందినప్పుడు విపరీతమైన సౌండ్ కూడా ఏర్పడతాయి. ఈ సౌండ్నే క్లౌడ్ బరస్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కసారిగా ఇలా సౌండ్ రావడానికి ప్రత్యేకించి కారణం ఏంటంటే, మేఘాల మధ్య ఎప్పుడు విద్యుత్తో కూడిన రేడియేషన్స్ కూడా బాగా గట్టిగా ఏర్పడతాయి. ఎప్పుడైతే ఈ రేడియేషన్ తరంగాలు అధికంగా ఉంటాయో అక్కడ పిడుగులు అనేవి చాలా సౌండ్తో ఏర్పడి సాధారణ వర్షం కన్నా ఎక్కువ సౌండ్తో వర్షం పడుతుంది. సో ఇదే టైంలో మనకి ఇంకా ఎక్కువ సౌండ్లా వినిపిస్తాయి ఈ క్లౌడ్ బరస్ట్ వర్షం పడేటప్పుడు. ఫ్యాక్ట్ నెంబర్ 3, క్లౌడ్ బరస్ట్ వల్ల కలిగే ప్రభావాలు. ఫ్రెండ్స్, చాలా వరకు మనం కల్లో కూడా ఊహించలేనంత తీవ్రతను కలిగిస్తాయి ఈ క్లౌడ్ బరస్ట్ అనేవి మానవులకు. ఈ క్లౌడ్ బరస్ట్ వల్ల 1, వరద అధికంగా రావడం, భారీ వర్షపాతం వల్ల నదులు కాలువలు అధికంగా పొంగి పొర్లుతాయి. అండ్ నెంబర్ 2, మానవుల యొక్క ప్రాణ ఆస్తి నష్టం. ఎక్కువ మొత్తంలో ఒక్కసారిగా కురిసే వాన నీటి వల్ల మనుషుల యొక్క ప్రాణ ఆస్తి నష్టంతో పాటు వీళ్ళు నిరాశ్రులుగా కూడా మారిపోతారు చివరికి. క్లౌడ్ బరస్ట్ వల్ల మెయిన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్, ఇలా ఒక్కసారిగా ఏర్పడిన వర్షం 1-2 గంటల్లోనే విధ్వంసాన్ని సృష్టించి వెళ్ళిపోతుంది. సో ఇది ఫ్రెండ్, క్లౌడ్ బరస్ట్ వెనుకున్న వాస్తవాలు అనేవి. మనకి క్లౌడ్ బరస్ట్లు ఎలా ఏర్పడతాయి, అసలు ఇవి ఎందుకు ఏర్పడతాయి అన్న ఫ్యాక్ట్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలోని ఫ్యాక్ట్ మీకు అర్థమైనట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. And thank you for watching my video.